లెఫ్టే. కాదు కాదు కాదు, తర్వాత లెఫ్ట్, తర్వాత లెఫ్ట్. కాదు, ఇందాక లెఫ్టే అనుకుంటా. ఏరా ఇదేమన్నా టీ50 అనుకున్నప్పుడల్లా తిప్పడానికి సరిగా రూట్ చెప్పరా. నాకు ఇలాగే చెప్పడం వచ్చు. ఇష్టం అంటే తోలు లేదా దిగెళ్ళిపో. సార్ ఏంటి సార్ తిడుతున్నాడు? ఇలా అయితే కన్ఫ్యూజ్ అయ్యి రూట్ మర్చిపోతాను. మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారేంటి రూట్ చెప్పడానికి? ఏదో జీతం వచ్చి పోషిస్తున్నట్టు బెదిరిస్తారేంటి? నేనే పెద్దినలో 4 జీతం వస్తాను తెలుసా? సార్ సైలెంట్గా తోలమని చెప్పండి. వాళ్ళు వచ్చారంటే ఈ 5 ఎవరో చెప్పు. లేదు సార్, ఎవడో కూడా సంబంధమే లేకుండా ఐజీ గెస్ట్ హౌస్ నుంచి అందరినీ లారీలో వేసుకుని తీసుకెళ్లిపోతున్నాడు సార్. ఎక్కడికో తెలియదు సార్. నువ్వు అక్కడే ఉన్నావుగా, ఏమి చేయలేకపోయావా? నేనేం చేయలేకపోయాను. ఆ బిజాయ్ పక్కనే ఉన్నాడు సార్. సరే పెట్టే, ఇంకో 5 నిమిషాల్లో నేను మళ్ళీ చేస్తాను. ఓకే సార్. ఉండు బావా, ఎవరు లేరా? చాలాసేపు నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారా? బావా గమ్మున అందరూ జంప్ అయిపోదామా? రే నోరు మూసుకొచ్చారా? ఏ పోరా ఊరికే. రే రే అజయ్, రే ఎక్కడికి వెళ్తున్నారా? చింటూ వాణ్ణి చెయ్యొద్దని చెప్పారు. వాళ్ళే నన్ను ఫోర్స్ చేసి తీసుకెళ్లారా? రే రే ఎందుకు వెళ్ళి బందోబస్తు చేసేద్దామా? ఇన్స్పెక్టర్ వచ్చాక చెప్పారు. అప్పటి వరకు ఏం చేయకండి. బ్లూ షర్ట్ వినపడుతుందా? పోలీసులు ఎవరు లేరా? లేరన్నా, ఇక్కడ ఎవరు లేరు. సరే ఒక్క నిమిషం పైకి రావయ్యా. నువ్వేం భయపడకో, ఇక్కడ తాళం ఒకటి ఉంది, అది మాత్రం తీసివ్వు. రే చెప్పేది వినరా? వద్దు వెళదురా, చెప్పేది విను. వద్దు. ఎక్కడికి పోతున్నావు? లేదు సార్, పైన నా అన్న పిలిచాడు. అక్యూజ్డ్ ఉన్న చోటికి నువ్వు పోకూడదు. రైటా? ఏరి మిగతా పోలీసులు ఏరి? సార్ మాకేం తెలుసు సార్, అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. చాలాసేపు నుంచి ఇక్కడ ఎవరు లేరు. అదేంది డ్యూటీ టైంలో ఎట్టబోతారు? జరగవయ్యా. అవును, మీరేంది ఎక్కడున్నారు? సార్ యాక్చువల్లీ వీఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫ్రమ్ సెయింట్ జోసెఫ్. ఉంటారా? డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకున్నారు సార్. లైసెన్స్, సెల్ ఫోన్, కాలేజ్ ఐడి అన్ని ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్నాయి. ఆయన రాకుండా మేము వెళ్ళాం సార్. నేను తప్పు. హలో హలో మూర్తి, మిగతా స్టేషన్స్ అలర్ట్ చేశారా? మీరెవరండి? బిజాయ్ మాట్లాడుతున్నాను, స్పెషల్ టాస్క్ ఫోర్స్. అయ్యా స్టేషన్లో ఎవరు లేరయ్యా. హెడ్ కానిస్టేబుల్ ఇందాక ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు తెలియదయ్యా. పోలీసులు ఎవరు లేరా? ఏం మాట్లాడు? హలో, నువ్వెవరు మాట్లాడేది? నెపోలియన్ అయ్యా, నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానయ్యా. ఇంకా డ్యూటీలో చేరలేదయ్యా. నెపోలియన్, మీ వయసు ఎంత చెప్పండి? ఈ పుష్యమాసానికి 55 వస్తాయ్యా. సరే నెపోలియన్, మీరు డ్యూటీలో జాయిన్ అయిపోయారు, అర్థమైందా? బొత్తిగా అర్థం కాలే. నెపోలియన్, ఇక మీదట ఆ ఎస్పీ ఆఫీస్లోనే మీరు పనిచేయబోతున్నారు. అక్కడే మీ డ్యూటీ. సరేనయ్యా. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, నేను అక్కడికే వస్తున్నాను. అంతవరకు ఎస్పీ ఆఫీస్ లోకి ఒక్కడు కూడా అడుగు పెట్టకూడదు. కింద పైన ఉన్న అన్ని తలుపులు కిటికీలు మూసేయండి, అన్ని గేట్లు మూసేయండి వెంటనే. అలాగేనయ్యా. రోడ్ అటేపు ఉంది, వచ్చే రైటు. అది కరెక్ట్ కాదు నాకు తెలీదు. నైట్ మొత్తం రూట్ చెప్పగలరా? ఇవాళ ఏం చెప్పిందే రూటు. పోనీ రే, నాకు కళ్ళు తిరుగుతున్నాయని ఆయనతో చెప్తాను. దానికి కారణం చేసిన బిర్యానీ అని చెప్తే ఆయన ఏం చెప్తారో తెలుసా? ఇప్పుడు అన్నీ మూసుకొని రూట్ చెప్తావా? ఖచ్చితంగా అన్న, ఈ రైటే కరెక్ట్ రూట్ అన్నా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? నేను టిప్పు అనేవాడి నంబర్ ఇస్తాను. టిప్పువా?
వాడికి రూట్ చెప్పు. నేను ఫోన్ చేస్తాను సార్, వెంటనే చేస్తాను. పైన ఉన్న సరుకు అంతా క్లియర్ చేసేసాం. అయితే అందరూ బయలుదేరండి. హలో, నేనే స్టీఫెన్ గారు చెప్పిన మనిషిని. లారీ ఇప్పుడు పలంనగర్ నుంచి బయలుదేరి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. కూర్మి దాటి రైట్ కట్ చేసి వెళ్తోంది. సరే, నువ్వు వస్తూ రూట్ చెప్తూ ఉండు, నేను చూసుకుంటాను. నేను చెప్తాను. రే, లారీ ఐజీ గెస్ట్ హౌస్లో లేదు. మొత్తం అందరినీ వేసుకొని మోడికపు రోడ్లో వస్తుంది. ఎలాగో కొండ దాటి తీరాలి. వేరే వేరే టీములుగా స్ప్లిట్ అయిపోండి. ఒక్క టీముకు మిస్ అయినా ఇంకో టీముకు దొరుకుతారు. అయ్యా, ఏమైంది నెపోలియన్? అన్ని తలుపులు వేసానయ్యా. ఆ మెయిన్ డోర్ కూడా వేసాను. కానీ వెనక నుంచి ఏదైనా బరువుగా అడ్డు పెట్టాలయ్యా. అయితే ఆ పని చేయండి, నేను అక్కడికే వస్తున్నాను. నేను ఒక్కడిని ఏం చేయగలను చెప్పండి. ఇప్పుడు ఎందుకు సార్ అన్ని తలుపులు వేసేశారు? మమ్మల్ని బయటకు అక్కడ ఎవరు మాట్లాడేది? ఆ కాలేజీ కురవాడితో పాటు వచ్చిన అమ్మాయి సార్. వాళ్ళని బయటికి పంపించమంటారా? వద్దొద్దు, నేను వచ్చే వరకు ఎవరు బయటికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే తీసుకోండి. సరేనయ్యా. ఆ ఫోన్ ఈ టీమా? ఎందుకు సార్? ఇప్పుడే ఇస్తాను. ఆ సెల్ ఈ టీమా? ఏమమ్మా? ఆ పిల్లలు ఉన్నారు కదా, తీసుకున్నానయ్యా. వాళ్ళతో అన్ని తలుపులు మూయించండి. క్విక్, ఫాస్ట్. బాబు, తలా ఒక చేయండి అయ్యా. ఆ బెంచీలు కుర్చీలు అడ్డం పెడదాం. రండి. సార్, ఏంటి సార్ మమ్మల్ని చేయమంటున్నారు? సార్ మమ్మల్ని బయటికి పంపించడం లేదు, ఫోన్ లాక్కున్నారు. ముందు ఫోన్ ఇవ్వండి సార్, ఇన్స్పెక్టర్ కి కాల్ చేయండి. ఆగు, ఇస్తాను సార్. మీకు మేమన్నా చేయాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి కదా మీరు. నాకే తెలియదు బాబు. పై అధికారి రాని వచ్చి అన్ని విషయాలు ఆయన చెప్తారు. మీరు చెప్పింది మేము చేస్తాం సార్, కానీ మళ్ళీ ఎవరి మీద డీడీ కేసు పెట్టమని మాట ఇవ్వండి. ఏరా బాబా? నేను చూస్తా సార్. వదిలేండి సార్, వీలైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. నేను ఊరికి తోడుగా వచ్చాను సార్. అలాగా సార్, డీడీ కేసు సంగతి రే, నోరు మీరా? మీరు అసలు మనుషులేనా? ఒంటరి కానీ ఇంత కష్టపడుతున్నారు, సాయం చేయరా? మిగిలిన పోలీసులు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరు కావాలంటే వెళ్ళండి సార్. నేను వస్తాను సార్. రా బాబు, రా. ఆ బెంచ్ కొంచెం పట్టు. బాగా నెట్టవయ్యా. మంది కొడు. అవును అవును, కన్ఫర్మా? కన్ఫర్మ్. అడవి కూడా ఉంది. బోర్డు చూశాను. మన వాళ్ళు వస్తున్నారు. నువ్వు 5 ఎవరో చూపిస్తే చాలు. సరే, మిగిలింది వాళ్ళు చూసుకుంటారు. అక్కడ లోపల డోర్ ఉంది. అక్కడ జాగ్రత్త, మొత్తం పోతుంది. అక్కడ అంతా రెడీగా? రెడీ టిప్పు. దారి అట్టే వస్తుంది. ఆ 5 అక్కడే నరికేసి వాళ్ళ తలలు తీసుకోరా. అర్థమైందా? ఫినిష్ చేసి ఫోన్ చేస్తా. అమృత, ఇది అలారం పెట్టుకొని ఆడుకునే టైం అంటే ఇది. ముందు దాన్ని ఆపవే. ఇప్పుడు నీకేం కావాలి? రేపు వచ్చేది ఎవరో నీకు తెలియాలి, అంతేనా? నంబర్ రిజిస్టర్లో ఉందా?